హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. మరి ఏపీ టెట్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్లోకి వెళ్తే, ఫిబ్రవరిలో మరో డిఎస్సి 2500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ. ఈసారి పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై పేపర్. ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. అదే విధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117 ను రద్దు చేసి కొత్తగా 9 రకాల విధానాలు తీసుకువచ్చారు. 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి తరగతికి ఒక టీచర్ను నియమించారు. దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం 1146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రతిపాదికని ఖాళీలతో కలిపి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 2000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తుది అంచనాల ప్రకారం ఆ సంఖ్య 2500కు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఆంగ్లం ప్లస్ కంప్యూటర్. ఈసారి డిఎస్సిలో కొత్తగా ఆంగ్ల భాషా ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు డిఎస్సి అంటే కేవలం సంబంధిత సబ్జెక్ట్ పేపర్ తోనే పరీక్ష జరుగుతుంది. ఏపీపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తోంది. అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కంప్యూటర్ పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటినీ కలిపి ఒక పేపర్ గా పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. డిఎస్సితో పాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాబట్టి ఈసారి రాబోయే డిఎస్సిలో ఇంగ్లీష్ తో పాటు కంప్యూటర్ పరీక్ష కూడా ఉండబోతోంది అనే విషయం అయితే మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది. ఇక షెడ్యూల్ కంటే ముందే డిఎస్సి నోటిఫికేషన్. ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 9లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీన ఫలితాలు విడుదల చేయాలి. కానీ షెడ్యూల్ కంటే ముందే పరీక్షలు ముగిశాయి. దీంతో ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేశారు. త్వరలో తుదికి విడుదల చేసి అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పరీక్షలు అనేవి నిర్వహించడం పూర్తయింది. మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 19వ తేదీన ఫలితాలు విడుదల చేస్తాం అని మరి ఏపీ టెట్ కు సంబంధించిన షెడ్యూల్లో ఉంది. మరి పరీక్షలు ఇప్పటికే పూర్తయిపోయి ఇనిషియల్ కీస్ కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి త్వరలోనే ఫైనల్ కీ అనేది విడుదల చేసి ఈ నెల 9వ తేదీ కల్లా ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే ఏపీ టెట్ ఫలితాలు త్వరగా వస్తున్నాయి కాబట్టి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో మరి త్వరగానే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న మార్పు మరి చాలా కీలకంగా మారబోతోంది. అదే ఆంగ్లం ప్లస్ కంప్యూటర్. మామూలుగా ఇప్పటి వరకు మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ అయినటువంటి ఏపీ ట్రైబల్ కావచ్చు, ఏపీ సోషల్ వెల్ఫేర్ కావచ్చు, తర్వాత బీసీ వెల్ఫేర్ కావచ్చు, వాటితో పాటు మరి ఏపీ మోడల్ స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండేది. ఇప్పుడు
డిఎస్సికి కూడా ఆ ఆంగ్ల పరీక్షను కూడా తీసుకురాబోతున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అని అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది. మరి వీటికి అదనంగా ఇక్కడ కంప్యూటర్ పరీక్ష కూడా రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కంప్యూటర్ అంటే ఆంగ్ల ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రెండిటిని కలిపి ఒక పేపర్ గా పరీక్షను నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతానికైతే దీని మీద ప్రతిపాదనలు ప్రభుత్వానికి విద్యాశాఖ పంపింది. ఒకవేళ ప్రభుత్వం దీన్ని ఆమోదించినట్టయితే ఇక మీదట డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అంటే కంపల్సరిగా ఆంగ్ల ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ ప్రావీణ్యం అనేది కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరి ప్రభుత్వం చాలా వరకు వీటిని ఆమోదించే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినట్టయితే ఆల్మోస్ట్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరి ఇలా మొత్తం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తున్నారో అతనికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యం రావాల్సిన అవసరం ఉంది. దీన్ని మరి గుర్తించినటువంటి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఈ ప్రతిపాదనలకు మరి ఆమోద ముద్ర వేసే అవకాశమే ఉంది. కాబట్టి ఈ 2026 ఫిబ్రవరిలో జరగబోయే డిఎస్సికి ఆంగ్ల ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష కూడా ఉండబోతోంది. మొత్తం 2500 టీచర్ పోస్టులతో త్వరలోనే అంటే ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఇక మరోపక్క ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల్లో తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించినటువంటి ప్రభుత్వం కేజీబీవీలలో నాన్ టీచింగ్ పోస్టులు 1095 భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక మోడల్ స్కూళ్లలో కూడా మరి ఉపాధ్యాయ బోధన కుంటు పడకుండా ఉండడానికి మరి మోడల్ స్కూళ్లలో 74 మంది గెస్ట్ ఫ్యాకల్టీని తాత్కాలిక ప్రతిపాదికన నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాత్కాలిక ప్రతిపాదికన పోస్టుల భర్తీకి అనుమతి. మొత్తం 74 మంది గెస్ట్ పీజీటీ పోస్టుల భర్తీ. మోడల్ స్కూళ్లలో 74 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పీజీటీని తాత్కాలిక ప్రతిపాదికన నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి నుంచి ఏప్రిల్ వరకు వారి సేవలు కొనసాగించాలని పేర్కొన్నారు. వారికి గంటకు 250 రూపాయల పారితోషికం చొప్పున నెలకు గరిష్టంగా 48 గంటలు బోధించే అవకాశం ఇస్తారు. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీకి నెలకు 12,000 రూపాయల పారితోషికం అందుతుంది. మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీరు బోధన చేస్తారు. కాబట్టి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే 9, 10 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ 4 తరగతులు బోధించాల్సిన అవసరం ఉంటుంది. మరి మోడల్ స్కూళ్లలో మొత్తం 74 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పీజీటీ టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మీ ప్రాంతంలో ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో మీకు మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ఒక వీడియో మీకు అందుబాటులో ఉంది. ఆ వీడియో చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రతి సమాచారం మీకు అందులో ఉంది. దాన్ని చూడడం ద్వారా ఒకవేళ మీకు అర్హత ఆసక్తి ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరో కీలకమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 8 తరగతుల సిలబస్ మార్పు, ఎన్సీఆర్టీ సిలబస్ కు అనుగుణంగా రూపకల్పన. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల సిలబస్ ను పాఠశాల విద్యాశాఖ మార్పు చేస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులను చేపట్టింది. 1 నుంచి 5 తరగతులకు సంబంధించి 40% సిలబస్ మారుతుండగా 6, 7, 8 తరగతుల్లో పూర్తి సిలబస్ లో మార్పు చేస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ చేపట్టింది. రాష్ట్రంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ సిలబస్ ను ఇప్పటికే అమలు చేస్తుండగా ఎన్సీఆర్టీ ఇటీవల సిలబస్ ను మార్పు చేసింది. దీనికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్పు చేస్తున్నారు. 6, 7, 8 తరగతుల్లో తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో మార్పులు పెద్దగా ఉండవు. సాంఘిక శాస్త్రంలో చరిత్ర, భౌగోళిక శాస్త్రాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారు. మిగతా సబ్జెక్టుల్లో ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుంది. ప్రశ్నల విధానంలోనూ మార్పు చేస్తున్నారు. నేరుగా జవాబు రాసేలా కాకుండా పాఠ్య పుస్తకం మొత్తం చదివితేనే ప్రశ్నలకు జవాబులు రాసే విధంగా విధానాన్ని తెస్తున్నారు.
కాబట్టి మరి ఇక్కడ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతులకు సంబంధించినటువంటి సిలబస్ కూడా మార్పు చేయబోతున్నారు. కాబట్టి ఇక డిఎస్సి ఇటువంటి వారికి ప్రిపేర్ అయ్యేటటువంటి వారు మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్య పుస్తకాలను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో రాబోయే డిఎస్సికే పాత పాఠ్య పుస్తకాలతో పరీక్ష జరగబోతోంది. ఇక రాబోయే డిఎస్సీలకు కొత్త పాఠ్య పుస్తకాలతో డిఎస్సి జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి, టెట్ మరియు విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.